హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక 4-5 డేస్ నుంచి ఆన్లైన్లోకి రాలేకపోతున్నాను. ఎందుకంటే మేము 6 అక్కల చెల్లెలము. అందరికి మ్యారేజ్ అయింది, ఒక ఆమెకు మ్యారేజ్ అవ్వలేదు. ఆమె కుకుడు ఉంటుంది, ఓన్ హౌస్ తీసుకుంది, జాబ్ చేస్తుంది. లేడీ డ్రైవర్, ఆమె గూగుల్ ఆఫీస్లో లేడీ డ్రైవర్గా క్యాబ్ నడిపిస్తుంది. ఆమె శనివారం నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చింది. అన్నం తిన్నదంట, పడుకుందంట. సండే మార్నింగ్ బాగా వామిటింగ్స్ అయినాయంట. మా అత్త కూతురు ఉంటుంది ఆమెతో పాటు. ఆమె ఇంకా మేమందరం ఫ్యామిలీస్ ఉన్నాం కాబట్టి ఆమె సొంతంగా ఆమె ఇల్లు కొనుక్కుంది. ఆమె ఇంట్లో ఆమె ఉంటుంది. అమ్మ నాన్న లేరు, అమ్మ నాన్న చనిపోయారు. అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఆమె అంతా ఆమె ఉంటుంది. ఆమె జాబ్ చేసుకుంటుంది, మంచిగా హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగానే ఉంటుంది. మంచిగా అందరితో మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంది. ఆమె డ్యూటీ ఆమె చేసుకుంటుంది. సండే రోజు మార్నింగ్ 6:30 నుంచి ఆమెకి వామిటింగ్స్ అయినాయి. వామిటింగ్స్ అయితే సరే, వామిటింగ్స్ అని 2-3 సార్లు చేసుకుందంట. ఆమెకి ఇంకేంటి గాలి బాగా చెమటలు, బాడీ అంతా చెమటలు పట్టేసిన తర్వాత మా అత్త కూతురు చెమటలు పడుతున్నాయని ఏసీ ఆన్ చేసిందంట. అయినా కూడా చెమటలు, డోర్ తీసి పెట్టినా కూడా చెమటలు తగ్గలేదంట. అందులోనే ఫిడ్స్ వచ్చిన తర్వాత వచ్చి ఇలా నాలుక బయట పెట్టి చెయ్యంతా అది అక్కడ ఉల్టాగా అలా అదే తిప్పిన తర్వాత స్పృహ లేదంట. స్పృహ లేకపోతే అంబులెన్స్ కాల్ చేశారు. కాల్ చేస్తే అంబులెన్స్ వాళ్ళు వచ్చారు. అప్పటికే ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసింది, అక్క మీ చెల్లె ఇట్లా వామిటింగ్ చేసుకుంది, ఫిడ్స్ లాగా వచ్చింది అక్క, మాట్లాడతలేదు అక్క, ఒకసారి రాక్క అని ఫోన్ చేసింది. సరే, నేను వెళ్ళడానికి బస్సు ఎక్కి వెళ్ళాలి. నా దగ్గర బండి లేదు. నేను 2 బస్సులు ఎక్కి వెళ్ళాలి. నేను ఈలోపు మా చిన్న చెల్లికి ఫోన్ చేశాను. మా చిన్న చెల్లి దగ్గరలో చింతలు ఉంటుంది. చెల్లికి ఫోన్ చేశాను, అక్కకు బాగాలేదంట, అమ్మ ఎల్లు, నువ్వు బండి ఉంది కానీ నీ దగ్గర కంటే సరే అని వాళ్ళ భర్త భార్య వెళ్ళడానికి రెడీ అయ్యారు. వెళ్ళేటప్పటికి అంబులెన్స్ వచ్చిన తర్వాత అంబులెన్స్లో డాక్టర్ ఉంటాడంట. నాకు తెలియదు. ఆ డాక్టర్ చెకప్ చేసి ఈమె చనిపోయిందని చెప్పారంట. ఆమె ఇంట్లోనే చనిపోయిందని చెప్పారంట. అప్పటికి అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ ఈసీజీ అవన్నీ పెడితే అప్పటికే చనిపోయిందని అక్కడ కూడా నిర్ధారించారు. ఫ్రెండ్స్, మేము 6 అక్క చెల్లెల. మా చెల్లి మాకు మిస్ అయ్యింది. మా చెల్లి మాతో లేదు. అందరికి ఫోన్లు చేసి అందరం వెళ్ళిపోయేటప్పటికి ఆమె చనిపోయింది. ఆదివారం పొద్దున్న ఒక 1/2 అవర్లో ఆమె ప్రాణం పోయింది. ఫ్రెండ్స్,